ఇందిరమ్మ రాజ్యం వచ్చినంక ఓరన్న ఇంటింట వెలుగులు నిండే మాయన్న ఇందిరమ్మ రాజ్యం వచ్చినంక ఓరన్న ఇందిరమ్మ రాజ్యం వచ్చినంక ఓరన్న ఇంటింట వెలుగులు నిండే మాయన్న ఇందిరమ్మ రాజ్యం వచ్చినంక ఓరన్న కాంగ్రెసు పాలనొచ్చినంక ఓరన్న కరువు కష్టాలే తీరినాయే మాయన్న కాంగ్రెసు పాలనొచ్చినంక ఓరన్న కాంగ్రెసు పాలనొచ్చినంక ఓరన్న కరువు కష్టాలే తీరినాయే మాయన్న కాంగ్రెసు పాలనొచ్చినంక ఓరన్న దీనికి అందరూ కౌన్సిలర్లు బ్లాక్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ అందరూ ఇతర నాయకులందరూ పాల్గొనడం జరిగింది. దీనికి వాస్తవికంగా ఆశయాలు భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు మరి గుర్తుండిపోయేటట్టు ఇందిరాగాంధీ పరిపాలన చేసింది. మనందరం కూడా ఆ పరిపాలనని అనుగుణంగా నడుచుకుంటూ మనం నడవాలని మరీ తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఇందిరాగాంధీ గారు మరి భారతదేశంలో మహిళా ప్రధానమంత్రిగా ఆమె చరిత్రలో నిలిచిపోతున్నారు. మరి అక్టోబర్ 31, 1984లో మరి హత్య చేయబడ్డారు ఆమె. మరి ఇందిరాగాంధీ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి మరి ప్రైవేటీకరణ మొత్తం కూడా ప్రభుత్వ పరం చేసిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ రోజున బీజేపీ పార్టీ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఆ ఆశయాలు నెరవేర్చాలన్నా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న లక్ష్యం నెరవేరాలన్నా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసినట్లయితే మరి వారి ఆశయం నెరవేరుతుందని చెప్పి తెలియజేసుకుంటూ రాజీవ్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముందుకు రారు ఎండబడుతుంది నీడబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా ఉక్కు మహిళ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా అన్ని అనుబంధ సంస్థ నాయకులు అభిమానులు అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఎట్లా అనేది మన భారతదేశం దిక్సూచి లాగా మొదటి ప్రధాని నెహ్రూ గారి టైంలో ఆ రోజు సాగర్ డ్యామ్ కట్టడం వల్లే మనం ఈ రోజు ఇంత సస్యశ్యామలంగా ఈ రోజు ఇంత విలాసవంతంగా ఉన్నామంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ డ్యాము నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో నీటిపారుదలను ఏర్పాటు చేసి ఈరోజు ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసినాం కాబట్టి ఈరోజు మనం విలాసవంతమైన జీవితాలను ఏర్పాటు చేసుకుని ముందుకు పోతాం. అదేవిధంగా ఉక్కు మహిళ ధైర్యశాలి ఇందిరాగాంధీ మనకి అత్యంత మధ్యలో దూరం కావడం భారతదేశానికి చాలా నష్టం. అలిగిన దేశాలందరినీ కూడా ఉద్యమంగా తయారు చేసి కొన్ని దేశాలని ఏర్పాటు చేసి ఒక ఉద్యమం లాగా కొన్ని దేశాలు కూడా కలిసి ఉంటేనే మనం బలంగా ఉంటామనే ఉద్దేశంతో ముందుకు సాగినటువంటి ఆ ఉక్కు మహిళలకి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆమెకి ఆత్మశాంతిని కలగాలని రాజీవ్ భవన్ మిర్యాలగూడలో ఎంతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పిసిసి మెంబర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వదిలే శ్రీను, రైతులు, ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానిగా ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి గరీబీ హఠావో అనే నినాదంతో పేద ప్రజలందరూ కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చి న్యాయం చేసింది. బ్యాంకులని జాతీయకరణ చేసి ప్రపంచంలోనే ఒక పేరెన్నిక కన్నా ప్రధానిగా ఆమె ఎన్నో సేవలు చేసింది. ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లు ఆవిడ పేరు మీదనే మన తెలంగాణలో ఏ ప్రభుత్వం కూడా చేయకుండా ఈరోజు ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇళ్ళని చేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళని కొనసాగిస్తూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే పేద ప్రజలకు న్యాయం జరిగింది.
కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుతున్నాను. దాంట్లో భాగంగానే పట్టణ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. సోదరులారా, భారతదేశ స్వతంత్ర సంగ్రామ పోరాటంలో అది అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఇందిరాగాంధీ గారు నాడు విద్యాలయాలకు సైతం స్వస్తి పలికి స్వతంత్ర సంగ్రామ పోరాటంలో పాల్గొని వీర వనితగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ అనటంలో అతిశయోక్తి లేదు. తదనంతరం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పదవిని అధిరోధించి భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి పెట్టినటువంటి వీర వనిత, వీర నారీమణి శ్రీమతి ఇందిరాగాంధీ. రాజభరణాలు రద్దు చేసి అటువంటి ఉక్కు మనిషి ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీకరణం చేసింది. తదనంతరం భారతదేశానికి పాకిస్తాన్ యుద్ధం వస్తే ఆ యుద్ధంలో విజయాన్ని సాధించినందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాజ్పేయి లాంటి వ్యక్తి కూడా శ్రీమతి ఇందిరాగాంధీ కాదు, మనిషి కాదు, కనకదుర్గ దేవతగా అభివర్ణించినటువంటి గొప్ప వీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ. నిన్న మొన్నటి దాకా నిలువ నీడాలేక తల్లడీరన్న పల్లె పల్లె ప్రజలు గొల్లుమన్నారమ్మ గోసతోని జనులు. ఉన్న ఊరిలోన ఉపాధి కరువయ్యి పొట్ట సేత వట్టి పయనమైనారన్న వలసపోయిరన్న పట్టణాలకు ప్రజలు. కరువు కోరల్లో చిక్కుకున్న పల్లెవాసుల ఆదుకోను కదిలి వచ్చే కాంగ్రెస్ పార్టీ. కరువు కోరల్లో చిక్కుకున్న పల్లెవాసుల పాదయాత్రలు చేసి పేద ప్రజలను కలిసి వారి బాధల గురించి తెలుసుకున్న పార్టీ. ఆపదున్నోళ్లను ఆదుకున్న పార్టీ. ఉన్న ఊరిలోనే ఉపాధుండాలని హామీ ఇచ్చిన పార్టీ. అమలు చేసిన పార్టీ. ఆదరించిన పార్టీ. ఆదుకున్న పార్టీ. అదిగదిగో రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చగా వచ్చే కాంగ్రెస్ పార్టీ. అదిగదిగో రాజీవ్ గాంధీ ఆశయాలను ఆంధ్ర రాష్ట్రంలోన విజయ బేరి మ్రోగించి అన్ని వర్గాలకు తోడుగున్న పార్టీ. ఆశయ సాధనకు ముందు నడిచిన పార్టీ. అట్టడుగు జనాన్ని వెలుగులోకి తెచ్చి అభివృద్ధి బాటలో ముందు నిలిచిన పార్టీ. అన్నదాతనెప్పుడు చేరదీసిన పార్టీ. పేద ప్రజల మెప్పు పొందిన కాంగ్రెస్ పార్టీ. మన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఈరోజు విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆమె తను భారతదేశాన్ని ఎంతో గరీబీ హఠావో విధంగా 20 సంవత్సరాలు అదేవిధంగా బ్యాంక్ ప్రత్యేకత భారతదేశంలో పేద పడుగు బలహీన వర్గాలని ముందుంచడానికి ఆర్థిక అభివృద్ధి చేయడానికి భారతదేశంలో ఎంతో పాలన తెచ్చి ఆమె భారతదేశాన్ని ఒక ప్రపంచంలో ఒక స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి.
ఆ ఉక్కుమైన ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సోదరులకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏది ఏమైనా ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాల నాయకురాలు ఆ ఉక్కు మనిషి బడుగు బలహీన వర్గాల నాయకత్వం చేస్తున్నట్టే ఇందిరాగాంధీ పుణ్యమని చెప్పుకోక తప్పదు. మరి బ్యాంకులు జాతీయం చేసినా గరీబ్ హఠావో చేసినా ఇందిరమ్మ ఇచ్చిన అది మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ చేసిన పుణ్యమే అని నేను తెలుపుకుంటున్నాను. కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి బ్యాంకులు జాతీయకరణ చెప్పండి మరి కార్యక్రమాన్ని ఎంతో ప్రయత్నాలు చేసింది. ప్రపంచంలో ఏదైతే ఇందిరాగాంధీ ఏదైతే రాజీవ్ గాంధీ గారు వారు ఆ రోజుల్లో సంపన్న పేద వర్గాలకు న్యాయం జరిగియాలని వారు పోరాడే తప్ప ఈరోజు బీజేపీ చేసినది ఏ ఒక్కరి కూడా ప్రజలకు అందట్లే. వారు సోపుటప్పులకే మునగడవుతుంది తప్ప పేద ప్రజలకు ఏదన్నా ఒక మంచి జరగట్లే, ఒక ఇల్లు గాని ఒక గూడు గాని ఏ వ్యవస్థలో కూడా న్యాయం జరగట్లే. అందుకే రానున్న రోజుల్లో మన భావి తరాల ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మరొకసారి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుచున్నాము.